ఇంటింటికి పోయి అడిగిన అందరు గుత్తనాట్లకే పోతామంటారు. ఓ ఇద్దరు కైకిలోలు దొరికితే మంచిగుండు. ఇంత పత్తేరుదు ఏమో పో, నాతో అయిన కాడికి ఏరి ఇంటికి పోతా. నా కొడుకు ఇంటికాడ ఏం బాగోతం చెప్తాడో ఫోన్ అనే చేస్తా. ఏంటిదే లేచినవా? సచ్చినోని పట్టుకొని సచ్చినవా అని అన్నట్టున్నదే నీ కథ. పన్నోళ్ళు లేపు లేచినవా అని అడుగుతానవా? కాదు, నేను మరి పత్తేరడానికి వచ్చిన. నువ్వు నేను హైదరాబాద్ వచ్చేసరికి కాల్చమైంది కదా, మరి లేచినవా లేదా అని ఫోన్ చేసిన. లేచిన నీ ఫోన్ తోటే. లేచినట్టు కాదు, ఇవాళ ఆదివారం పోరానికి బలేదు. వానికి ఇంత తినబెట్టి ఆగల పెట్టుకో, మరి ఉండేకాడు ఉండడాడు. సరేగాని ఉండు. పని చేయ సాతగాక చీకటి అంటే భయం అన్నది దీనాసి ఉంటుంది. పోరని చూసుకొని సాతగాకి ఇవన్నీ చెప్తాంది. నేను చూడు వాడిని ఎట్లా అరుచుకుంటాను. అవి అరే అవి అదిగా ఏడవైంది నీడు ఇంకెంత తలుపు తెర పెట్టింది. చీవే నడుతుంది. అవిగా ఎన్నో చెంగో బిల్లు అన్నాడు. ఓడేడవేంది మరి అవి ఓ రాబియా ఓ రారియా ఓ రాబియా. ఈ పోరడు ఉన్న కాడు ఉన్నాడు. ఈయనకి ఇంతంత భయం అన్న నేర్పలేదు. ఇంకా వాడినే అంటది ఇది. ఈ లేకిడిది రాని ఈ కైకిలిపై వచ్చినా కదా ఈ సంగతి. మీరు ఏడవేయండు. ఓ రాబియా ఓ పోడా రాబిగా. అచ్చా మా అభిగారు చూసినావానే? అని రోజు చూస్తలేనా? అయ్యలేం చూసేది కొత్తగా. నువ్వు పందిరి గుంజోనే పొడుగు పెరిగినావు అని పల్లి గింజంతా మెదడు పెరగలేదు నీకు. నేను గట్ల అంటలేను. నా కొడుకు ఇట్లా వాడు వేయినా అని అడుగుతానా. గట్ల అంటానవా? నాకు ఎట్లనో అర్థమైంది కానీ వాడు కూడా నీయంత బడవా ఏడవేండు. ఏందే పక్కదన బడవంటాను నాను. మీ అక్క మాటలు జారినవంటే గూటాలు పట్టుకతా మరి చెప్తానా. ఏమంటాను నిన్ను? ఏమన్నారా? మొన్న నీ ముద్దుల కొడుకు లచ్చ వాళ్ళ ఇంట్లోకి పోయి కూరలో మన పోసొచ్చిండట. ఇవ్వేనా నువ్వు నేర్పే పనులు? చిన్నప్పుడు ఏదో తెలియక వేయండు. దానికి కంట పెట్టుకుంటారానే. అట్లా కాదు గిట్లా అని చెప్పుకోవాలి. గుణమే మొండి గుణం వచ్చినాక ఎన్ని గంటలు ఎత్తే ఏమవుతుంది చెప్తింటాడా నీ కొడుకు? అరే నువ్వు మళ్ళా గట్ల అనకే. దీనికి రెండు జడతా. ఏం తెలియని పూర్వం పట్టుకునేమో మాట్లాడతారు. నా కొడుకు బంగారమే. ఆడికి ఇట్లా కనబడితే రమ్మని చెప్పు. సుచ్చోళ్ళు ఇంటికనే పోతా. సుచ్చు ఉన్నదో లేదో 2 రీట్గానే వేసుకొని వస్తా. నేను రా, నువ్వేరా. పూరన్ బల్ బాగానే ఉన్నాయా? అరే ఏందిరా నన్నే రమ్మంటాను? పెద్దోళ్ళు అంటే మర్యాద లేదా నీకు? మరి నీకు చిన్నోళ్ళు అంటే మర్యాద లేదా? ఒక ఇంగ్లీష్ మనిషి ఏమన్నాడు తెలుసా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నాడు. నీకు తెలియదా? కీ స్పీడ్ అంత లేవు, రెస్పెక్ట్ అన్నారా నేను నీకు? సరే కానీ నా బండి టైర్ల గాలి ఏం తీసినవురా? మా చెట్టు గాలి బొచ్చడేస్తాను. ఇంకా నీ టైర్ల గాలి నాకెందుకు? అల్క ఉన్నానని నన్ను బదనం చేయకు. అంతేనా? నేనంటే దొంగనే కాబట్టి అన్ని లంగ మాటలు మాట్లాడతా. ఇంకా మళ్ళీ మంచోడే గారా, పోయి అడుగుదాం పా చెప్తాడు. నేను నీ లెక్క మంది మాటలు పట్టుకొని ఎగురా.
సంకల పెట్టొత్తుతే సర్వపిండి అన్నట్టు అనుతావు నీకెందుకురా ఇంత మోరా? అరే అవి నువ్వు గీడుతావారా? మీ అయ్య మొత్తుకుంటాడు కాదు? ఇంత గడ్డేసి నీళ్ళు పెట్టి ఊకుంటాడు. నీకు గంట గర్ర ఎందుకురా పోడా? జన్న కృష్ణటైంది కదా నిన్ను, ఎవ్వల భయం లేకుండా పోతాను. నిన్నేమన్నాడన్న గీడు? నా బండిటాయిలో గాలి తీసిండట్రా వీడు. ఇంకా మళ్ళీ మామ చూసి చెప్పిండు నాకు. ఈడికొచ్చి ఈయన అడుగుతున్నా నాకేం తెలియదు అంటాడు. అరే ఈడే తీసుకుంటాడే కసంతి బాపతి ఆడేడు. అరే నిజం చెప్పురా, నువ్వే తీసినావా లేకపోతే తన్న పడతా వట్టిగా చెప్తానా? గదే మరి నేను నిన్నేమన్నా ఎందుకు తీసినావు? మొన్న నన్ను బండి ఎక్కించుకోమని ఎక్కించుకున్నావా, అందుకే తీసిన. గుడ్డు పెట్టకపోతే కోని కోసినట్టున్నది నీ కథ. బండెక్కించుకోపోతే టైర్లో గాలి తీస్తావారా నువ్వు? ఇప్పుడు నేను బడికోకపోయిందనుకో మా అమ్మ బరి అందుకొని చంపుతుంది అని భయంతో పోతా. నన్ను ఎక్కించుకోలేదని చెప్పలేకపోతే ఆయనకి ఎట్లా భయం ఉంటుంది, అందుకే తీసిన. నిన్ను ఇడిసబెడితే నువ్వు ఇట్లనే ఆగం చేస్తావురా. నీ అయ్యకి చెప్పి లావులో తొండలు దొరకొట్టిపిస్తే నువ్వు రేవు కత్తావు. నీ అయ్యకి ఎట్లా మానం లేదురా? ఇవి మా ఇంటికి వచ్చి మా డాడీకి చెప్పిననుకో మా డాడీ నన్ను తుక్కు దంచుతాడు. ఏదో ఒకటి చెప్పాలి. అరే మీ డాడీ రమ్మంటే తప్పక నువ్వు ఇంటికో అన్న, నువ్వు కూడా పోవే. అలా నేను వీడి దాకా పోయి వచ్చినాక చెప్తావు సంగతి. కనుకనా మా కొడుకు మీ ఇంటికి వెళ్ళొచ్చి నానే రాలేదా? సరే ఇదివరకు ఎటు పోయినారో మామూలుగా పోయి వచ్చినట్టు పోయేస్తాను ఇంతసేపు. ఎటు పోలేదు డాడీ, మా దోస్తు గారి ఇంటికి పోయినా. అయినాయా సోపతులు సురువు అయినాయా? మొగోని అయినా అన్నట్టే గడ్డపారలు అయినాయి. కొడుక చూస్తానా ఆడాడు కోడి నాగుంబం ఆట ఆడినట్టు ఆడుతున్నావు కదా. పడితే పడితే కానీ మంచోళ్ళ సోపతి పట్టు, ఆల్తు పాల్తు సోపతి పడితే ఉల్టా పల్టా ఊగులాడు తీస్తా. బో తినే తిరుగుతాను ఆ పొద్దుటి శాంతి. చిన్న డాడీ నెత్తి కిందికేసి చిత్తిపోతాయితాను ఎవరినేమన్నావురా? ఇప్పుడు ఆ ముద్దోడి ఇంటికి వస్తే ఏమవుతుందో ఏమో. పలకవు నేను వాళ్ళని ఏమనలేదు డాడీ, ఇన్నేగా విజయాన్ని ఎటు పడతాడు తిట్టిండు. విజయ్ గారు నన్ను తిట్టిండా? ఎందుకట్రా? ఏమో డాడీ నాకేం తెలుసు. ఆ తిట్లు విన్న వాళ్ళే నా చెవులో శీసం పోసినట్టు అయింది, నా కండల్లో కారం పోసినట్టు అయింది, అందుకే కిందికేసిన. నా కోసం తిట్టావా? ఎందుకురా? మా డాడీ నేడితే నాకు కోపం రాదా? నువ్వు గింత మంచో నువ్వు అరాబిగా. నీ గురించి ఊళ్ళో అందరూ తీటపోరడు అంటారు. నీ గురించి ఎవరికి తెలుతలేదురా. నువ్వు నా బంగారు కొండ, నువ్వు నా ఎండిరా. అవును డాడీ, నా గురించి ఎవరికి వెళ్తలేదు. కాదురా, గా విజయ్ గారు మనల్ని అంటారా? వాడెంతరా? వాడిని పుత్తలు నింపుదాం పైగల. చలోదా సంకెక్కు. అరే ఎందుకు తిట్టినావురా? నా కడపంతా మసలిందో తిట్టినా. ఇదేంది ఇప్పుడు? అయితే ఏందా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అనిపిస్తారా? రే తప్పు చేస్తే తిట్టాలి కానీ కడుపు మసలితే నన్ను తిట్టడేంద్రా నువ్వు? నేను నిన్నెప్పుడు తిట్టినరా? అప్పుడు తిట్టినావు కదా మానం లేదని. అన్న అదేంది ఇప్పుడు? అదే కొడుకులు కలిసి కయ్యానికి వచ్చిర్రా నా మీదకి? ఇజ్జతి మనం పోయే మాట్లాడి ఇంకెక్కువ మాట్లాడుతున్నావు ఏంద్రా? అరే అభి నీ అంగికున్న పినిచీరా. నీ అక్క బొత్తల ఒడిచి గాడి పంతలేదుతా. బొత్తా గిత్తా అంటే చెత్తలు నొక్కుతారా రై? నేను ఇవాళ మంట మీద ఉన్నా, నువ్వు వచ్చి గ్యాస్ ఉండే పోయకు. ఏంద్రా పోసేది మూత్రం? చెత్తను చూసుకొని ముడతానవా? ఒక్క గుద్దే గుద్దినంటే భూమికి ముద్దితావు. నువ్వే తిడతావు, నువ్వే ఎగురుతానవా? చాలే. నీ కొడుకు తప్ప అయితే నన్ను అడగడానికి వచ్చిర్రా ఇద్దరు కలిసి? నా బండి టైర్లో కాలే తీసిండు, మళ్ళీ అన్ని పట్టుకొని నన్ను అడగడానికి వచ్చావు. నన్ను అడగడానికి వచ్చారు. నాకు మళ్ళీ ఇసోడు ముచ్చట మోపోయింది అనుకో, ఇద్దరు మడత పెట్టి చంపుతా ఏమో అనుకుంటారు. బాగా తాకినాయి డాడీ. అరే
నువ్వు నిజంగానే వాడి టైర్లో గాలి తీసినవారా? తీసిన డాడీ. మరి వాడు నిన్ను తిట్టినా నన్ను తిట్టిండ్రా? నన్ను తిట్టిండు డాడీ. నిన్ను తిడితే మరి నన్ను తిట్టిండని ఎందుకు చెప్పినవరా? అసలు నిజం చెప్తే నువ్వు నన్ను కొడతావు కదా డాడీ, అందుకే నేను తిట్టిండని చెప్పిన. పెళ్ళం పనికి పోతే గింత కోసుంటుందా పోరంతోటి?